హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఏ రేంజ్లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం సినిమాతో ఎంతోమంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ తన మాస్ సినిమాలతో ఇటు అబ్బాయిలను కూడా తన ఫ్యాన్స్గా చేసుకున్నాడు. ఇలా కెరీర్ నడుస్తున్నప్పుడే బుజ్జిగాడు సినిమాతో బుజ్జగించి మిర్చి సినిమాతో ఆహా అనిపించేశాడు. అప్పటి వరకు ఒక రేంజ్లో ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాతో మరో రేంజ్కు వెళ్ళిపోయాడు. బాహుబలి 2, సాహో, సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో వచ్చిన ప్రభాస్ రీసెంట్గా కల్కి సినిమాతో వచ్చి ఫ్యాన్స్ను ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. ఇలా సినిమాల పరంగా ఓ రేంజ్లో ఉన్న ప్రభాస్ అభిమానుల బాధ అంతా ఒక్కటే, ఇతడికి 44 ఏళ్ళు వచ్చేశాయి, అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకెప్పుడు డార్లింగ్ నీ పెళ్ళి అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే తెగగోల చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ గుడ్ న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ను ప్రేమించి ఇద్దరు హీరోయిన్లు ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా తాజాగా ప్రచురించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ను ఇద్దరు హీరోయిన్స్ లవ్ చేశారట. ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్గా నటించారని, వాళ్ళ ఇద్దరితో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయని ఆంగ్ల మీడియా తమ కథనంలో రాసుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ మరెవరో కాదు, అనుష్క, త్రిష. ప్రభాస్ త్రిషతో పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడులో నటిస్తే అనుష్కతో బిల్లా, మిర్చి, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. నిజానికి ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేటప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, క్యూట్ జోడీ అంటూ అప్పట్లో మంచి కామెంట్స్ చేశారు. కానీ ప్రభాస్ కానీ త్రిష కానీ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు. నిజానికి త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం అని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి, కానీ అందులో నిజం లేదు. అలానే త్రిష కూడా ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినప్పటికీ అందులో ఎంత నిజమో తెలియదు. ఆ తరువాత అనుష్కతో కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ అలానే స్పందించారు. అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్టు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అది కూడా క్లారిటీ లేదు. అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికీ ఏం చెప్పడం లేదు. అనుష్క కూడా సినిమాల్లోనూ నటించట్లేదు, అటు పెళ్లి కూడా చేసుకోవడం లేదు. అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజాలెంతో తెలియాల్సి ఉంది. ఇలా ఈ ఇద్దరు ప్రభాస్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోలేదంటూ కథనాలు ఇప్పుడు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ అయితే ఒక ఇంటివాడు అవుతాడనే ఆశ ఫ్యాన్స్లో బలంగా ఉంది. మరి ఎప్పుడు ఆ శుభవార్త చెబుతాడో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.